న్యాయ వ్యవస్థలో దారులన్నీ మూసుకుపోతే ఏంటి దారి? అదే సుప్రీంకోర్టు అంతిమాస్త్రం ఆర్టికల్ 136. దీని గురించే మనమిప్పుడు విశ్లేషిద్దాం. సాధారణ అపీలన్నీ అయిపోయాక కూడా ఇంకా ఏదో తీవ్రమైన అన్యాయం జరిగిందనిపిస్తే పరిస్థితేంటి ఆలోచించాల్సిన విషయమే. సరిగ్గా ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనే రాజ్యాంగంలోని ఆర్టికల్ 136 ఒక సంజీవనిలా మనకు పరిష్కారాన్ని చూపుతుంది. దీన్నే స్పెషల్ లీవ్ టు అపీల్ లేదా ఎస్ఎల్పీ అంటారు. అంటే నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించే ప్రత్యేకమైన అవకాశమన్నమాట. సివిల్, క్రిమినల్ లేదా ట్రిబ్యునల్ వివాదం ఏదైనా సరే అంతిమ న్యాయం కోసం ఈ బ్రహ్మాస్త్రాన్ని వాడొచ్చు. కాని ఒక్క నిమిషం, ఇక్కడో మినహాయింపుంది. మిలిటరీ, సాయుధ దళాల ట్రిబ్యునల్స్ తీర్పులకు మాత్రం ఇది అస్సలు వర్తించదు. హక్కుగా వచ్చే సాధారణ అప్పీల్కి కేవలం కోర్టు విచక్షణపైనే ఆధారపడే ఈ అసాధారణ అధికారానికి చాలా తేడా ఉంది. తీర్పులో నిజంగానే తీవ్రమైన అన్యాయముంటేనే సుప్రీంకోర్టు దీన్ని అనుమతిస్తోంది. చిన్న చిన్న విషయాలను నిర్మోహమాటంగా పక్కన పెట్టేస్తోంది. అంటే ఇక్కడ అపీల్ ఆటోమేటిక్గా రాదు. కేసు విచారణకు అర్హమైనదా కాదా అన్నది పూర్తిగా సుప్రీంకోర్టు చేతుల్లోనే ఉంటుంది. 1950 నాటి ప్రీతం సింగ్ కేసు నుండి గమనిస్తే ఈ అసాధారణ అధికారం పరిధి కాలక్రమంలో బాగా విస్తరిస్తూ వచ్చింది. చట్టం దుర్వినియోగం కాకుండా చూడటం, తీవ్రమైన అన్యాయాన్ని వెంటనే సరిదిద్దడమే ఈ ఆర్టికల్ 136 వెనుకున్న అసలు ఉద్దేశ్యం. కాని నేటి వాస్తవం చూస్తే ఆశ్చర్యమేస్తుంది. ఏటా దాఖలయ్యే వేలాది స్పెషల్ లీవ్ పిటిషన్లతో న్యాయ వ్యవస్థ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. నిజం చెప్పాలంటే ప్రస్తుతం సుప్రీంకోర్టుపై ఉన్న కొండంత పనిభారానికి ఈ ప్రత్యేక రక్షణ వ్యవస్థే అతిపెద్ద కారణంగా మారిపోయింది. ఏదేమైనా సరే న్యాయాన్ని కాపాడే అంతిమ సంరక్షకుడుగా సుప్రీంకోర్టు స్థానాన్ని ఈ పవర్ మరింత బలోపేతం చేస్తుంది. న్యాయం గుడ్డిది కాదు అని నిరూపిస్తూ అన్యాయాన్ని సమూలంగా అడ్డుకునే అత్యంత శక్తివంతమైన ఆయుధంగా ఈ అధికారం పనిచేస్తుంది. మరి ఇంతలా అపీల్స్కి అవకాశమివ్వడం మెరుగైన న్యాయాన్ని ఇస్తుందా, లేక న్యాయ వ్యవస్థను నెమ్మదించేలా చేస్తుందా? ఇదో పెద్ద ప్రశ్నే.